ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా భారతీయ క్రైస్తవ సోదరులకు సోదరీలకు మరి ప్రత్యేకించి నా హృదయపూర్వకమైన వందనాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో శ్రీరామ్ శామ్యూయల్ గురించి చేయడం జరుగుతుంది. అతని గురించి చాలామంది వీడియోలు చేయమన్నారు. అయితే అవసరం లేదు అని చెప్పేసి నేను చాలామందితో అన్నాను. అయితే ఇప్పుడు చేయవలసి వచ్చింది. జస్ట్ ఏం లేదు, చిన్న విషయం గురించి మాత్రమే. అతడు సత్యాన్వేషి అని పెట్టుకున్నాడు కదా, దాని గురించి నేను అతనితో ఒకసారి మాట్లాడినప్పుడు అతను చెప్పిన విషయాలు మీ దృష్టికి తీసుకొద్దామని నా అభిప్రాయం. అతని వీడియోస్ మీరు చూడకుండా ఉంటే ఉత్తమం. కారణం ఏంటో చెప్తాను. లేదు అతను కరెక్ట్ అనుకుంటే చూడండి, ఆ తర్వాత అవసరమైతే అప్పుడు ప్రశ్నించండి, నో ప్రాబ్లం. ఓకే, శ్రీరామ్ శామ్యూయల్ ఇతడు సత్యాన్వేషి అని చెప్పుకుంటున్నాడు. ఈ సత్యాన్వేషి ఏ విధంగా సత్యాన్ని అన్వేషిస్తాడో తెలుసా మీకు? నాకేం చెప్పాడంటే, ఏ విధంగా నువ్వు సత్యం గురించి అన్వేషణ చేస్తున్నావు అంటే ఒక జవాబు చెప్పాడు. చుట్టూ ఉన్న ప్రకృతిలోంచి, సెల్ ఫోన్లోంచి అతను సత్యాన్ని అన్వేషిస్తున్నాడు అంట. బాగా అర్థం చేసుకోండి. చుట్టూ ఉన్న ప్రకృతిలో నుండి, అదేవిధంగా సెల్ ఫోన్లో నుండి సత్యాన్ని అంట అన్వేషిస్తున్నాడంట. ఇప్పటికి చాలా మంది, ఎంతో మంది కంప్యూటర్ లేని టైంలోను, సెల్ ఫోన్లో లేని టైంలోను సత్యాన్వేషకులు చాలా మంది ఉన్నారు. వారు అన్వేషించిన విధానం, మనోడు అన్వేషించిన విధానం చాలా తేడా ఉంటుంది. నేను కూడా అన్వేషణ చేశాను ఒక 3 years దాకా. అసలు సెల్ ఫోన్ మీద నేను డిపెండ్ అవ్వలేదని నా అభిప్రాయం. ఓకే, ఇతడు జాబ్ మానేశాడంటండి. సత్యాన్వేషణది ఒకటే పని, జాబ్ లేదు. నేను అడిగాను, మరి నీ పోషణ ఎలాగా అని. వాటికి సరైన జవాబులు ఉండవు. ఇతడంటే ఇంతకుముందు అంట జాబ్ చేసిన టైంలో దాచిపెట్టుకున్నాడంట. మరి ఎంతకాలం తింటాడో, ఎంతకాలం మరి ఈ సత్యాన్వేషణ చేస్తూ ఎలా తిరుగుతూ ఉంటాడో నాకైతే తెలియదు. చాలా మంది ఇతన్ని హిందూగా పోలుస్తూ ఉంటారు, భావిస్తున్నారు. నేనేమంటానంటే, పుట్టా సురేంద్రబాబు గారు ఒకసారి నేను ఆయన మాట్లాడుకుంటాను. ఒక 15 నిమిషాలు మాట్లాడాను ఆయనతో. మాట్లాడుతుంటే ఈలోగా ఆ పక్కన ఒక వ్యక్తి వచ్చి నిలబడినప్పుడు నేను ఆయనతో, సార్ మీ జ్ఞానం అద్భుతంగా ఉంది, మీ పేరేంటి సార్ అని అన్నప్పుడు పక్కన అతను నవ్వుతూ, ఏంటి నీకు ఏం తెలీదా అన్నారు. తెలీదండి అన్న. ఎప్పుడైనా పుట్టా సురేంద్రబాబు పేరు విన్నావా అన్న. విన్నాను అన్న. ఆయనే ఈయన అన్నాడు. నేను అవాక్కయ్యా. కారణం ఏంటి తెలుసా? 2 విషయాలు. ఒకటి, అద్భుతమైన నాలెడ్జ్. ఆ వయసులో కూడా చాలా పెద్ద ఆయన అద్భుతమైన నాలెడ్జ్ ఉంది. రెండో విషయం ఏంటంటే, అతడు నాస్తికుడు అన్న విషయం నేను విన్నాను, కానీ నేను మాట్లాడిన వ్యక్తి నాస్తికుడు కాదు. పుట్టా సురేంద్రబాబు గారితో నేను మాట్లాడినప్పుడు అతడు అసలు నాస్తిక కోణంలో మాట్లాడలేదు, అతను హిందూ కోణంలోనే మాట్లాడాడు. నేను అతను హిందువునే అనుకున్నాను. వేరే వాళ్ళు చెబితే నాకు అర్థం కాదు అతను నాస్తికుడు అని. అది అసాధ్యం. అంటే నా అభిప్రాయం ఏంటంటే, అతను నాస్తిక ముసుగులో ఉన్న ఒక హైందవుడు. రైట్, ఈ విషయాన్ని పక్కన పెడదాం. అతని ద్వారా ఇతను నడిపించబడుతున్నాడు కొన్ని విషయాలలో, చాలా విషయాలు. సో ఈ విధంగా ఉన్నప్పుడు బైబిల్ని ఇతను ఎంచుకున్నాడు, టార్గెట్ పెట్టాడు మొదటిగా. కారణం ఏంటి తెలుసా? హిందూ గ్రంథాలను గనక మొదలు పెడితే మనోడికి సోదరులందరూ పోపిస్తారు, మామూలుగా కాదు. సో అందుకని క్రైస్తవుల మీద వస్తూ, క్రైస్తవులు ఎక్కడ అతన్ని తప్పుగా అనుకుంటారేమో అని అప్పుడప్పుడు హిందూ గ్రంథాల జోలు వెళుతూ వస్తూ ఉంటాడు. సో హైందవుల చేత నడిపించబడుతున్న ఒక నాస్తిక సోదరుడు. ఇతడు నాస్తికుడు అంటే ఒప్పుకోడు. జాగ్రత్తగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. కారణము ఏంటి అంటే, ఇతడు వీడియోల వల్ల చాలా మంది చెయ్యండి బ్రదర్ అంటున్నారు. అవసరం లేదు నేను అంటున్నా. అతని జ్ఞానం గురించి నేను మీకు చెబుతాను, మీరు వినండి. ఆ తర్వాత మీ ఇష్టం. అది అనవసరంగా ఒక బుడ్డోని తీసుకొచ్చి వాడికి ఎక్కువ మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి.
మీ నాలెడ్జ్ ఏంటి, ఆ బుడ్డోడు నాలెడ్జ్ ఏంటి. సరే, ఆ బుడ్డోడు సరైన వేలో వెళ్తే యాక్సెప్ట్ చేస్తా, మీరు కూడా అతను ఫాలో అవ్వచ్చు, అంటే అతని వీడియోలు చూడొచ్చు. అతని నాలెడ్జ్ ఏంటో చెప్తాను. అతడు దేంట్లో సత్యాన్వేషణ చేస్తున్నాడు? ప్రకృతిలోను, సెల్ ఫోన్లో. సత్యాన్వేషకుడు ఈ రెండింటి మీద బేస్ అవ్వడం అనేది ఒకసారి మీరే ఆలోచన చేయాలి. ప్రకృతిలో సత్యాన్ని వెతకడం అనేది కరెక్టే, ఈ విషయం నేను ఒప్పుకుంటాను. కానీ ఇతడు ఎటువంటి జ్ఞానం కలిగిన వాడు? 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. నా ప్రియ సహోదరులారా, సహోదరిలారా, మీరు ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అతడు ఏ సంబంధి ఇప్పుడు చెప్పండి? ప్రకృతి సంబంధి. ప్రకృతి జ్ఞానం కలిగిన వాడు, అంటే ఇహలోకపు జ్ఞానం కలిగిన వాడు. అతడు ఆత్మకు సంబంధించిన ఆ జ్ఞానాన్ని కలిగి లేడు కాబట్టి సత్యమును గూర్చి అతడు తెలుసుకోవడం అనేది అసాధ్యము. ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలిగిన వాడు సత్యమును గురించి తెలుసుకోవడం అంటే అది అసాధ్యం. సరే, ఇంకొక మాట, ఒకవేళ అతడు దేవుని యందు యథార్థపరుడై ఉండి దేవుడు ఏర్పాటు చేసిన విధానంలో సత్యాన్ని గనక అన్వేషణ చేస్తే అద్భుతంగా తెలుసుకోవచ్చు సత్యాన్ని. ఏ విధంగా అంటే, మనోడు ఉపయోగించాడు చూడ ప్రకృతిలో నుండి. ప్రకృతిలో అంటే ఎలాగా? ఈ చుట్టూ ఉన్న చెట్లు చేమల్లో చూసేసి అధ్యయనం చేస్తున్నాడా? ఎంతో మంది ఈ ప్రకృతి మీద పరిశోధన చేసి అద్భుతమైన విషయాలు కనిపెట్టారు. పలానాది అందుకు ఉపయోగపడుతుంది, అది దీనికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనేకమైన విషయాలు అనేకమైనవి కనుగొన్నారు. అవి ఎంతో మందికి ఉపయోగపడుతున్నవి. అంటే ప్రకృతిలో నుండి అనేకమైనవి బయటకు తీసుకొస్తూ అది కనుక్కున్నాం, ఇది కనుక్కున్నాం అని అంటూనే ఉన్నారు. కానీ అసలైన సత్యాన్ని విడిచిపెడుతున్నారు. అటువంటి జ్ఞానము కలిగిన వాడే మన సహోదరుడు శ్రీరామ్. ఏ విధంగా అంటే, ఒకసారి ఫ్రెండ్స్, రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు ఒకసారి చూసుకుందాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ఒకసారి చూద్దాం. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారికి ఇది న్యూ స్టార్. ఫ్రెండ్స్, రోమియోలకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుంచి 23వ వచనం వరకు చూసుకుందాం. దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరుగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ వాక్యంలో చాలా విషయాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, మన శ్రీరామ్ ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలిగిన వాడయ్యుండి ఇప్పుడు ఏ విధంగా సత్యాన్వేషణ చేయగలుగుతున్నాడు? మీరు ఆలోచించాలి. అతను చేసేది సత్యాన్వేషణ కాదు. అతని వెనుక ఉండి నడిపించేది ఒక వేరే మతము, ఒక వ్యక్తి ముసుగు వేసుకుని, నాస్తిక ముసుగు వేసుకుని అతను నడిపిస్తున్నాడు. ఓకే,
ఈ విషయంలో ఒకవేళ సత్యాన్వేషి గనక మన శ్రీరామ్, నేను ఒప్పుకొని అతను సత్యాన్వేషి అని, కానీ తప్పదుగా అతను పెట్టుకున్నాడుగా, అలాగే పిలుద్దాం. ఇతడు ప్రకృతిలోంచి సత్యాన్ని వెతకడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ప్రకృతిలో అది కనుక్కున్నాం ఇది కనుక్కున్నాం అని చెప్పేసి వదిలిపెడుతున్న ఆ సత్యాన్ని మన సత్యాన్వేషి కనుగొనగలడంటారా? అతడు ప్రకృతి సంబంధమైన జ్ఞానము కలిగి ఉండి ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించగలడంటారా? అతని వీడియోలు చూసు బ్రదర్ మీరు చేయండి అంటాం అవసరం అంటారా? ఒక చిన్న కుర్రోడు, వాడికి తలాతోక ఏమీ తెలియదు. సరే, చిన్నవాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉండే అవకాశం ఉంది. మరి మనం నాలెడ్జ్ చూసారా, సెల్ ఫోన్ లో సత్యాన్ని అన్వేషణ చేస్తాడంట. సెల్ ఫోన్ లో ఉన్నదంతా సత్యం అవుతుందంటారా? మరి మీరే ఆలోచన చేయాలి, అది ఏ విధంగా సత్యం అవుతుంది? ఎన్నో అసత్యాలను ప్రకటిస్తున్న సెల్ ఫోన్ అనేకమైన వాస్తవాలలో ఏది కరెక్టో దానికి కూడా తెలియని గూగుల్, అంటే దానిలోంచే మనం తీసుకునేది 100 రకాల స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏది సత్యం అనేది ఎవరికి వాడే అనుకుంటాడు. ఏ విధంగా సత్యాన్ని తెలుసుకుంటాడు? ఏది నిజమని తెలుసుకోగలడు? ప్రకృతిని చూస్తే సత్యం ఏంటో అర్థమవుతుంది. కానీ ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు ఆ ప్రకృతిని దైవంగా మార్చేస్తున్నాడు. మరి ఈ సత్యాన్వేషి ఒక శక్తి ఉందంట, ఒప్పుకుంటాడు శక్తి ఉందని. మరి ఆ శక్తి పేరేంటి? పేరు లేదు ఆ శక్తికి. ఒక శక్తి ఉందని నమ్ముతాడు. అతడి విశ్వాసాన్ని ప్రకటించుకోలేని పిరికివాడు. నా విశ్వాసం నా క్రీస్తే, ఆయనే నా రక్షకుడు, ఆయనే నా సృష్టికర్త. నేను ఓపెన్ గా చెప్తున్నా, మీలో చాలా మంది చెప్తారు ధైర్యంగా. కానీ ఇలాంటి పిరికి పందలో వారి యొక్క సత్యాన్ని అన్వేషిస్తున్నాను అని చెప్పుకుంటూ పలానా విషయం సత్యమని ప్రకటిస్తూ కానీ వారి విశ్వాసాన్ని ప్రకటించుకోలేని పిరికి పందలుగా ఉంటున్నారు. టైటిల్స్ మాత్రం సత్యాన్వేషి. మరి మీరు గమనించాలి. సో ఇటువంటి ప్రకృతి సంబంధమైన జ్ఞానం కలిగిన వాడు చేసే వీడియోస్ మీరు చూడడం వలన ఉపయోగం ఉందంటారా? లేదు. మరి వారు వ్యర్థమైన వాదనలు చేస్తారు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు స్పష్టంగా ప్రకృతిని గనక మీరు ఎవరైనా సరే పరిశోధన చేస్తే సృష్టికర్త అని నేను తెలుస్తానని చెప్పేసి వాక్యం ద్వారా తెలియపరిచాడు. అనేక మంది కూడా ఈ ప్రకృతిని లోతైన రీసెర్చ్లు చేసి దేవుని యొక్క అత్యున్నతమైన ఆ ప్రణాళికను గురించి స్తుతించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అద్భుతమైన డిజైనర్ ఆయన. ఇంకా అది కనుక్కుంటున్నాం ఇది కనుక్కుంటున్నాం అని చెప్పేసి తిరుగుతూనే ఉన్నారు. దేవుడు చేసిన సృష్టిని తెలుసుకోవడమే ఒక మనిషికి జీవిత కాలం చాలదు. మరి ఆ సృష్టిని చేసిన సృష్టికర్తను తెలుసుకోవడం అంత తేలికైన విషయమా? మరి మీరే ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు శ్రీరామ్ గురించి. శ్రీరామ్ నన్ను అన్నాడు, నువ్వు దొంగవే అన్నాడు. ఫస్ట్ ఏమో నువ్వు అడుక్కుంటున్నావు అన్నాడు. రెండో విషయం ఏంటంటే నువ్వు దొంగవే అన్నాడు. ఇప్పుడు అడుక్కోవడం వేరు, దొంగతనం వేరు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. అడుక్కుంటున్నావు అంటే ఒప్పుకుంటా, అవును నేను అడుక్కుంటున్నాను. దొంగ అంటే నిరూపించాలి కదా. శ్రీరామ్ నీకు చాయిస్ ఇస్తున్నా, ఈ రెండిట్లో ఒకటి తేల్చుకో, అడుక్కుంటున్నానా లేకపోతే దొంగనా. ఇంకో విషయం ఏంటంటే శ్రీరామ్ నా గురించి నేను చెప్తున్నాను, చాలా మంది క్రైస్తవ సోదరులు సోదరులు కూడా చూస్తున్నారు కాబట్టి ఒక చిన్న మాట గుర్తు చేస్తాను ఫ్రెండ్స్ మీకు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. సువార్తను గురించి నేను సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. నమ్మిన వాడికి అది శక్తి. ఓకే, ఒక దేవుని యొక్క రక్షణ సువార్త ప్రకటించడానికే నేను సిగ్గుపడను. వాస్తవాలను మాట్లాడడానికి అసలు సిగ్గుపడను. వెనక ఉండి బిజినెస్ చేసే వాళ్ళని వేరెత్తి చూపించాను, హెచ్చరిక చేయడం వరకే. వాళ్ళని సరిచేయడం నా పని కాదు, అది దేవుని పని, ఆయన చూసుకుంటాడు. వాస్తవం ఓపెన్ గా చెప్తా. నువ్వు పని మానేశాను, ఉద్యోగం మానేశానన్నావు, మరి ఏంది అంటున్నావు? నువ్వు దాచుకున్నది కూర్చొని తింటే సరిపోతుందా? సరే రైట్, నీ సత్యాన్వేషణ ఎన్ని సంవత్సరాలు చేస్తావు? ఎంతకాలం కావాలి నీకు? నువ్వు ఏ శక్తి అయితే ఉందంటున్నావో ఆ శక్తి పేరేంటో చెప్పగలవా? నీకు దమ్ము ఉంటే నీకు టైం ఇస్తున్నా. ఆ శక్తి పేరు నువ్వు ఎన్ని సంవత్సరాల్లో కనుక్కోగలవు? 1, 2, 3, 4 ఎన్ని సంవత్సరాలు కావాలి నీకు సత్యాన్వేషణ? నీవు నమ్మే శక్తి పేరేంటో చెప్పుకోలేని పిరికి వాడవు, తెలుసుకోలేని అసమర్థుడవి. కారణం ఏంటో తెలుసా?
నీ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో ఎదుటివాడితో గేమ్స్ ఆడడానికి ట్రై చేయమాకే, ఒక్క బార్లో పడతావు. ఆల్రెడీ పిల్ల నీ వయసు నుంచే మేము వచ్చాం. నువ్వు చేసే చిల్లర పనులన్నీ మాకు తెలుసు. నువ్వు దొంగ అని కానీ, నీ వెనక వాడున్నాడు వీడున్నాడు, నీకు వాడు సహాయం చేస్తున్నాడు వీడి సహాయం చేస్తున్నాడు, నేను ఏది పట్టించుకోను. చాలా సంస్థలు ఉన్నాయి, హైందవ సంస్థలు ఉన్నాయి, ముస్లిం సంబంధించినవి, క్రైస్తవ మిషనరీ సంబంధించి చాలా ఉన్నాయి. పైనుంచి ఎక్కడెక్కడో వస్తాయి. రైట్, ఎవడు చేసే పనికి దానికి తగ్గినట్టు ప్రతిఫలం. సొంతగా వ్యసనానికి వాడుకుంటూ అమాయక ప్రజలను అబద్ధాలతో మోసగించే వాళ్ళకి నీ కౌంటర్ బాగుంటుంది. ఎక్స్ట్రా చేయమాకే నా విషయంలో జోక్యం చేసుకొని నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు నా అవసరతల నిమిత్తం, నా వర్క్ నిమిత్తం నేనేం పని చేస్తున్నానో నా టీంకి బాగా తెలుసు. సో వాళ్ళు ఇష్టపూర్వకంగా పంపించేవి, అంతేగాని దేవుని సేవకులకు చెందవలసినవి, దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క దశమ భాగ విషయమే గాని వాటిని నాకు పంపించొద్దు అని ఖండితంగా చెప్పా. దశమ భాగం అనేది ఇవ్వాలా ఇవ్వద్దు అనేది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళకి సంబంధించిన విషయం, వాళ్ళ చర్చల విషయం, నాకు సంబంధం లేదు. కానీ వాటి పేరుతో నాకు పంపిస్తానంటే యాక్సెప్ట్ చేయనంట. నిక్కచ్చిగా చెబుతా, ఎవడు పడితే వాడు నాకు పంపించడానికి కుదరదు. నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను, నేను క్రీస్తు పనిలో పాలిభాగస్తున్నవుతాను అనుకునే వారు మాత్రమే నాకు పంపించాలి. దొంగతనాలు, సినిమా షికారు చేస్తూ లగ్జరీ బతుకులు బతుకుతూ కనీసం ఇంట్లో పేరెంట్స్ కూడా విలువ లేకుండా మాట్లాడేవాళ్ళు, అసభ్యమైనవి చూసేవాళ్ళు, పోకిరి చేష్టలో చిల్లరగా తిరిగేవాళ్ళు, మద్యపానం చేసేవాళ్ళు, భూతులు మాట్లాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ నాకు హెల్ప్ చేయడానికి యోగ్యులు కాదు. నేను చేసే పనిలో పాలి భాగస్తులు అవ్వడానికి నేను అంగీకరించను. రక్షణ అనుభవం కలిగిన వాళ్ళు, నేను కూడా దేవుని పని చెయ్యాలి అని తపన కలిగిన వాళ్ళు మాత్రం నాకు సహాయం చేయాలని నేను ఓపెన్ గానే చెప్తున్నా. సిగ్గుపడవలసిన అవసరం నాకు లేదు. దొంగచాట ఎవరాలు ఇక్కడ లేవు. ఓకేనా శ్రీరామ్? అడుక్కునేవాడను, ఒప్పుకుంటా. నా సోదరులు నేను అడగడం తప్పేమీ లేదు. దొంగ అన్నావు అనుకో, మరి ఎక్స్ట్రాలో డైలాగ్స్ వచ్చినప్పుడు మాకు మండిద్ది. కాస్త నిరూపించు, నేను ఎక్కడ దొంగతనం చేశాను, ఏ విధంగా మోసం చేస్తాను అనేది ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఓకే, నా గురించి నువ్వు ఖచ్చితంగా వీడియో చేస్తావు నాకు తెలుసు, వెయిట్ చేస్తున్నా. వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడు. నీ గురించి కూడా కావాలంటే ఓపెన్గా చెప్పు. నీ సోర్సెస్ గురించి, నీ ఇన్కమ్ గురించి ఓపెన్గా మాట్లాడు. నా గురించి అందరికీ తెలుసు. ఓకేనా శ్రీరామ్? నీ ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో ఆల్రెడీ నేను సత్యాన్వేషిని కాదు, ఇప్పుడు సత్యాన్వేషణ చేశాను. ఒకప్పుడు సత్యాన్వేషణ, సత్యమును ఎరిగిన వాడిని ఇప్పుడు నేను. నా దగ్గర కుప్పిగంతులు అయ్యొద్దు. నీ వీడియోలు ఏవి చూడను, 90% నేను చూడను. ఒకళ్ళు ఎవరైనా ప్రెజర్ చేసి చూడు బ్రదర్ అంటే చూస్తానే తప్ప నీ వీడియోలు నేను ఏది చూడను, పట్టించుకోను. ఓవర్ కటింగ్ డైలాగులు కొట్టినప్పుడు మాత్రం ఎవరైనా ప్రెజర్ చేస్తారు, చూడండి బ్రదర్ అని, అప్పుడు మాత్రమే చూస్తాను. ఓకేనా తమ్ముడు? ఆల్ ద బెస్ట్. నీకెన్ని సంవత్సరాలు కావాలో, నీవు వెతుకుతున్న ఆ శక్తి యొక్క పేరేంటో నువ్వు చెప్పడానికి నీకు ఎన్ని సంవత్సరాలు కావాలో యూట్యూబ్లో వీడియో పెట్టు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. దయచేసి చిన్న చిన్న పిల్లలు కూసే కారు కోతలను మీరు పట్టించుకొని వాక్యాన్ని విడిచిపెట్టద్దు. వాక్యాన్ని పరిశోధించండి. అవతల వాడు ఏ విధంగా ప్రోత్సహించబడుతున్నాడు, ఎవరు పురికొల్పుతున్నారు అనేది గ్రహించండి. అంతేగాని ఆడు చెప్పింది ఏదో వాస్తవం అనుకోవడానికి అవకాశం లేదు. ప్రకృతి సంబంధమైన జ్ఞాని మాటలు మీరు ఎలా వింటారు? ఓకే ఫ్రెండ్స్, మీరందరూ ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు. క్షమించాలి, ఒక విషయాన్ని నేను చెప్పడం మర్చిపోయాను, అందుకే ఈ వాయిస్ రికార్డర్ పెడుతున్నాను. సత్యాన్వేషి మన శ్రీరామ్ ప్రకృతిలోనూ సెల్ ఫోన్లోనూ సత్యాన్ని అన్వేషించకుండా తన సమయం అంతా వృధా చేస్తూ బైబిల్లో వెతుకుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, అతడు సత్యం కోసం బైబిల్లో వెతుకుతున్నాడా, లేకపోతే బైబిల్ను వక్రీకరించడం కోసం బైబిల్ను చదువుతున్నాడా? సో ఫ్రెండ్స్,
ఇతగాడు కావలసిగా బైబిల్ని వక్రీకరించడం కోసం ఈ పని పూనుకున్నాడు. అదేవిధంగా హైందవ గ్రంథాల జోలికి వెళ్తే వాళ్ళు తొక్కి పట్టి నార తీస్తారు కాబట్టి భయంతో ప్రజల్లోకి అతను వెళ్ళడం కోసం, అంటే అనేక మందికి అతను బాగా తెలియడం కోసం, ఒక మాదిరి చెప్పంటే ఫేమస్ అవ్వడం కోసం ముందు బైబిల్ని ఎంచుకున్నాడు. సో మీరందరూ ప్రశ్నించండి, ఎన్ని సంవత్సరాలలో నీవు నమ్ముతున్న శక్తి పేరేంటో చెప్పగలవు అని. వాడు ఎక్కడ సరే బైబిల్ గురించి మాట్లాడినా సరే ఎవ్వడూ వదిలిపెట్టొద్దు, ప్రశ్నించండి. వాడు ఒక శక్తిని నమ్ముతున్నాడు, ఆ శక్తి పేరేంటో చెప్పమనండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.